ఏడీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. డీసీసీ అధ్యక్షులు నరేష్ యాదవ్ స్పష్టీకరణ. ఎస్సీ సెల్ పదవుల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ. వేరుశెనగ పంటపై రైతుల్లో సన్నగిలిన ఆసక్తి. గత కొన్నేళ్లుగా జిల్లాలో గణనీయంగా తగ్గిన వైనం. సరైన ప్రోత్సాహకాలు అందిస్తే సత్ఫలితాలు ఉంటాయంటూ అన్నదాతలు. జిల్లాలో అక్రమంగా ఆవుల్ని తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకుని 2 నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు బక్రీద్ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక తనిఖీల్లో భాగంగా నేరేడుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోల్ మామిడా టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇచ్చోడ నుండి నిర్మల్ వైపు వెళ్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో 3 ఆవులను క్రూరంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆవుల మెడలు, కాళ్ళు తాళ్లతో బిగించి శ్వాస తీసుకోవడానికి కూడా వీలు లేకుండా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వెంటనే వాహన డ్రైవర్ యజమానిని అదుపులోకి తీసుకొని విచారించగా బజార్ హత్నూర్ మండల్ అనంతపూర్ గ్రామంలో తక్కువ ధరకు ఆవుల్ని కొనుగోలు చేసి నిర్మల్లోని కబేలాకు తరలించి లాభాలు పొందాలనే ఉద్దేశంతో ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో షారూక్ ఖురేషి మహమ్మద్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 3 ఆవులు, టాటా వాహనం, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆవులను బజార్ హత్నూర్లోని గోశాలకు తరలించారు. పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ఇచ్చోడా సిఐ సిహెచ్ రమేష్ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ ఎస్సీ విభాగంలో జిల్లా రాష్ట్ర స్థాయి పదవుల కోసం ఆదివారం డీసీసీ కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరించారు. ఎస్సీ విభాగం నియామక పరిశీలకులు సమతా సుదర్శన్, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ యాదవ్ పాల్గొని ప్రక్రియను పర్యవేక్షించారు. ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ గ్రామ స్థాయి నుంచి నాయకత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యమని నేతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా రాష్ట్ర స్థాయి పదవుల నియామక ప్రక్రియలో భాగంగా ఆదివారం ఆదిలాబాద్ డీసీసీ కార్యాలయంలో ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ విభాగం నియామక పరిశీలకులు సమతా సుదర్శన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ యాదవ్, ఆదిలాబాద్ మార్కెట్ చైర్మన్ బోరంజ్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ నేతల సమక్షంలో దరఖాస్తులను స్వీకరించి గాంధీ భవన్ కు పంపే ప్రక్రియను చేపట్టారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ తన్వీర్, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, జిల్లా ఎస్సీ విభాగ అధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య, కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దీపక్, మాధవ్ పటేల్, జనరల్ సెక్రటరీలు బండి దేవిదాస్ చారి, గౌలి సంజీవ్, యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, ఎస్సీ వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేసే నాయకులకు అవకాశాలు కల్పించడం లక్ష్యమని పేర్కొన్నారు. అదేవిధంగా సమతా సుదర్శన్ మాట్లాడుతూ ఏఐసిసి, టీపీసీసీ ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతోందని తెలిపారు. అన్ని వర్గాలకు న్యాయం చేయడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, ఎస్సీ నాయకులు మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. నన్ను అబ్జర్వర్ గా ఎందుకు పెట్టారు? ముఖ్యంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే ఏఐసిసి ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ ఏంటంటే మొత్తం దేశవ్యాప్తంగా ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎట్లా బలోపేతం చేయాలి, వీరి సమస్యలు ఏంటి, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాటిని మీద ఒక అంచనా వేయడానికి కోసమే మొత్తం దేశవ్యాప్తంగా, దయచేసి ఫోన్లు సైలెంట్ పెట్టుకోండి కాసేపు, వాటి మీద సమీక్ష చేసి అసలు పార్టీలలో వీళ్ళ స్థానం ఎక్కడ ఉంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల స్థానం ఎక్కడ ఉంది, ఏ ప్రకారం వీళ్ళని పార్టీలో అభివృద్ధి చేయాలి, సైమల్టేనియస్ గా కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా అభివృద్ధి చేసి భవిష్యత్తులో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో రాహుల్ గాంధీని ప్రధాన ఏజెండా ఏంటంటే రాహుల్ గాంధీని మేము పిఎం చేయాలంటే ఎక్కడెక్కడ బలహీనతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ దాన్ని బలపరుచుకోవాలి, ఎట్లా కాంగ్రెస్ పార్టీని ఎట్లా అభివృద్ధి చేయాలనే దాని మీద మేము ప్రయత్నంలో భాగంగా నన్ను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చే ముందు రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు,
మళ్ళీ ఎస్సీ చైర్మన్కి సంబంధించిన మా ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ చైర్మన్ గారు మేమందరం కూడా నలుగురం కూడా కూర్చొని అక్కడ నుండి వచ్చిన గైడ్ లైన్స్ మాకు చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే మేము ఇప్పటికీ నేను అంటే పత్రికా సమావేశం కాబట్టి కొన్ని విషయాలు మేము పర్సనల్గా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. మేము ఒకటే చెప్తున్నాం, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు పార్టీతో ఎట్లా మమేకమై పనిచేయాలి, ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రల్ని ఎట్లా మనం బయట పెట్టి వాళ్ళు ఎట్లా ప్రజల్ని హిందుత్వ ఏజెండా పేరుతో మొత్తం దేశాన్ని మొత్తం విచ్ఛిన్నం చేస్తూ ఈ దేశంలో మతం పేరు మీదనే దేవుడి పేరు మీదనే ఇంకొక 100 సంవత్సరం మేము ఇట్లాగే అధికారంలో ఉండాలి. మరి ప్రజాస్వామ్య పద్ధతిలో భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి చరిత్ర ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది. మొట్టమొదటిసారిగా మీరు అబ్జర్వేషన్ చేయండి, మొత్తం బ్యాంకుల్ని జాతీయం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. మొత్తం ఇండస్ట్రీస్ ని కూడా మొట్టమొదటిసారిగా జాతీయం చేసి కొన్ని వందలాది ఇండస్ట్రీస్ వేలాది ఇండస్ట్రీస్ ని నెలకొల్పి కొన్ని లక్షలాది మందికి కోట్లాది మందికి జీవనోపాధి ఎంప్లాయ్మెంట్ కల్పించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఆదిలాబాద్ జిల్లాలో ఒకప్పుడు విస్తారంగా సాగిన వేరుశెనగ పంట సాగు ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. పెరిగిన విత్తన ఎరువు ఖర్చులు కూలీల కొరతతో రైతులు పంట సాగు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. తలమడుగు తాంసి మండలాల్లో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రోత్సాహకాలు గిట్టుబాటు ధర కల్పిస్తే సాగు మళ్లీ పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. ఖరీఫ్ అనంతరం రబీ పంటలకు అనుకూలమైన వాతావరణం ఉన్న జిల్లాలో ఆదిలాబాద్ ఒకటి. ఒకప్పుడు జిల్లాలో వేరుశెనగ పంట రైతులకు బంగారు పంటగా నిలిచేది. వేల ఎకరాల్లో సాగు జరిగి స్థానికులకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేది. రైతులు పండించిన వేరుశెనగను విక్రయించడంతో పాటు గానుగల ద్వారా నూనె తయారు చేసుకుని స్వయంగా వినియోగించుకునే పరిస్థితి ఉండేది. అయితే కాలక్రమేణా పరిస్థితులు మారిపోయాయి. గత 5 ఏళ్లుగా విత్తనాల ధరలు పెరగడం, ఎరువులు మందులు ఖర్చులు అధికమవడం, కూలీల కొరత వంటి సమస్యలు రైతుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీంతో ఒకప్పుడు విస్తారంగా సాగైన వేరుశెనగ పంట సాగు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ ఏడు తలమడుగు మండలంలో 300, తాంసి మండలంలో కేవలం 15 ఎకరాలకు మాత్రమే పరిమితం అవడం పరిస్థితికి తీవ్రమైన తెలియజేస్తోంది. మార్కెట్లో వంట నూనె ధరలు రోజు రోజుకి పెరుగుతున్నా నూనె గింజల పంటలకు ప్రోత్సాహం లేకపోవడం బాధాకరమని తాంసి మండల వడ్డాడి గ్రామానికి చెందిన రైతు గండత్ అశోక్ వాపోయారు. గత 5 ఏళ్లుగా వేరుశెనగ సాగు చేస్తున్నానని, ప్రతి ఏడాది విస్తీర్ణాన్ని తగ్గించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలు, ఎరువులు, మందుల ఖర్చులు పెరగడంతో పాటు కూలీల కొరత కూడా సాగుకు అడ్డంగా మారిందన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం నూనె గింజల పంటపై ప్రత్యేక దృష్టి సారించి సబ్సిడీలు అందించి గిట్టుబాటు ధర కల్పిస్తే వేరుశెనగ సాగు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మాది తాంసి మండల్ వడ్డాడి గ్రామము. 1 ఎకరా వేరుశెనగ వేసాను. ప్రతి సంవత్సరం దిగుబడి పడిపోతుంది. ప్రభుత్వాలు విత్తనాలని సబ్సిడీ రూపంలో ఇస్తే చాలా బాగుంటుంది. కూలీల కొరత ఎక్కువ ఉంది. ఉపాధి హామీ కూలీలని కూడా వ్యవసాయానికి అనుసంధానం చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. నూనెలు అయితే చాలా బాగా పిరాలు ఉన్నాయి, రేటు ఎక్కువ ఉన్నాయి. ఇవి మాకు వేరుశెనగకి అయితే రేటు లేదు. ఎకరానికి పూర్తిగా 10-12 కుంటాలే పడుతుంది. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆదిలాబాద్ సీసీఐ సిమెంట్ పరిశ్రమను వెంటనే పునఃప్రారంభించాలని సీసీఐ సాధన కమిటీ నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. కేంద్రం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, లేదంటే నిర్వాసిత రైతులకు భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా ఆదిలాబాద్లోని సిపిఐ సిమెంట్ పరిశ్రమను వెంటనే పునఃప్రారంభించాలని సిపిఐ సాధన కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు స్థానిక బస్టాండ్ సమీపంలోని జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. సిసిఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ కేంద్రం వైఖరిని ఎండగట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు దాసర్ రమేష్, లోకరి పోషెట్టి, బండి దత్తాత్రి, జగన్ సింగ్, ఈశ్వర్ దాస్, పూసం సచిన్, మంజుల, జి సుభాష్, రాటే శివ, రేసు సురేందర్, విఠల్, హరిఫా బేగం, రాధా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్, కో కన్వీనర్ కొండా రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలన్నారు. 2018లో అమిత్ షా ఇచ్చిన హామీ ప్రకారం పరిశ్రమను తిరిగి ప్రారంభించకపోవడం నిరసన కలిగించిందని విమర్శించారు. సిసిఐ పరిశ్రమను వెంటనే తెరిపించాలని, లేని పక్షంలో భూ నిర్వాసితుల రైతులకు భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. మీరు సాధారణమైన మనుషులు గారు, టూరిస్టు లాగా అచ్చిపోవడం కాదు,
ఈ తెలంగాణకు వస్తున్నారంటే ఈ తెలంగాణను అభివృద్ధి చేయడం కోసం కొన్ని ప్రాజెక్టులనైనా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది, నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆదిలాబాద్ జిల్లాలో సిసిఐ సిమెంట్ పరిశ్రమను తెరిపించాలని అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు గత 4 సంవత్సరాల నుంచి పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాయి. మీ బీజేపీ పార్టీ అమిత్ షా గారు 2018 సంవత్సరంలో ఆదిలాబాద్కు వచ్చి మమ్మల్ని గెలిపిస్తే సిసిఐని ప్రారంభిస్తామని హామీ ఇచ్చిండ్రు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ఇక్కడ ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు. కానీ బీజేపీ ఇచ్చినటువంటి హామీ ఇప్పటి వరకు నెరవేరడం లేదు. కారణం ఏంటంటే సిసిఐని, ఆ భూముల్ని అమ్ముకోవడం కోసము, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసము ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ప్రజలకు అర్థమవుతూ ఉన్నది. అందుకని మీరు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంగా ఆదిలాబాద్ సిసిఐ సిమెంట్ పరిశ్రమను ఖచ్చితంగా తెరిపించడం కోసము నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేయాలని చెప్పి, హైదరాబాద్లో ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే మీరు వచ్చినా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఏమి లేదు, ప్రయోజనం లేదు అని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. పశువుల అక్రమ రవాణా కట్టడికి జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్రమంగా పశువుల్ని రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మండల పశు వైద్యాధికారి డాక్టర్ లావణ్య తెలిపారు. పోలీసుల శాఖ, పశు వైద్య శాఖ, ఎక్సైజ్ శాఖల సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది స్వామి, వెంకటయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అనుమతులు లేకుండా పశువులను తరలించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పశు వైద్యాధికారి డాక్టర్ లావణ్య హెచ్చరించారు. పశువులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించే ముందు సంబంధిత గ్రామ పంచాయతీ అనుమతి, పశు వైద్య శాఖ నుంచి అవసరమైన ధృవపత్రాలు తప్పనిసరిగా ఉండాలని రైతులు, వ్యాపారులకు సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెక్ పోస్ట్ వద్ద వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని, అక్రమ రవాణాపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. పశువుల సంరక్షణతో పాటు ప్రజల చట్టాలపై అవగాహన కల్పించడం కూడా తనిఖీల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ నెల 28వ తారీఖున జరిగే బక్రీద్ పండుగని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలను చేపట్టింది. అదేవిధంగా ఎలాంటి గోవధ కానీ పశువుల అక్రమ రవాణా జరగాలనేదే ఈ అధికారుల యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగానే జిల్లా సరిహద్దులలో దాదాపు 8 చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ శాఖ మరియు పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా ఈ యంత్రం పనిచేయడం జరుగుతున్నది డ్యూటీల వారీగా. ఎవరైనా సరే, రైతులైనా సరే, ఎవరైనా సరే ముందుగా పశువులని రవాణా చేసే ముందు సరైన అనుమతులు సంబంధిత పశు వైద్యాధికారి దగ్గర తీసుకున్న తర్వాతనే పశువులను రవాణా చేయాలి. అదేవిధంగా అనుమతులకు మించకుండా వాహనాల్లో రవాణా చేస్తే అటువంటి వాహనాలు సీజ్ చేయబడతాయి. భీంపూర్ మండలం పిప్పల్కోడి గ్రామంలో సర్పంచ్ దాసర్ రమేష్ పుట్టినరోజు సందర్భంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు గాను చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ దాసర్ రమేష్ వేసవి దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం స్థానిక ఆటో స్టాండ్ వద్ద చలివేంద్రాన్ని పంచాయతీ కార్యదర్శి సతీష్తో కలిసి ప్రారంభించారు. అంతకుముందు తన జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మస్కరి ప్రవీణ్, వార్డు మెంబర్లు శ్రీనివాస్, వీరు, గ్రామస్తులు గోవర్ధన్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ దాసర్ రమేష్ మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామ ప్రజలు చలివేంద్రాన్ని వినియోగించుకొని వడదెబ్బ నుండి రక్షణ పొందాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. నా యొక్క జన్మదిన శుభ సందర్భంగా గ్రామంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొక్కలను కూడా నాటడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం గ్రామాన్ని అన్ని రంగాల్లో ఇందిరమ్మ ఇళ్ళు తేవడం జరిగింది, సీసీ రోడ్లు వేయడం జరిగింది, డ్రైనేజ్ వేయడం జరిగింది. నీటి కొరత లేకుండా ప్రజలందరికీ కూడా నీటి సౌకర్యం కల్పించడం జరుగుతుంది. అలాగే వీధి లైట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముందు కూడా మరిన్ని కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి కొరకు గ్రామంలో ఉత్సాహంతో మరింత పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంలో కోరుతున్నాను.
జిల్లా కేంద్రంలోని కలెక్టర్ నివాసంలో వేద పండితులు సంతోష్ శర్మ మంత్రోచ్చారణల నడుమ నవ పురోహితులతో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజశిష కొమరం భీం, జిల్లా ఎస్పీ నితికా పంత్ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి పాల్గొని కలెక్టర్ ఆయన మాతృమూర్తితో దిగిన చిత్రాన్ని అందజేశారు. आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु शतां पुरे तस्मै ब्रह्मणः आयुर्कीर्तिं प्रजलां ददो भादे हरिवैनं प्रणयति ब्राह्मण आश्रयमुत्तरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वापि देवैनं देवताभिरुद्धरति यावती वै देवतास्ताः सर्वा वेदवेदसां ब्राह्मणे वसन्ते तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीलक्ष्मीर्तये देवा एव देवता सर्वस्वत्याप्तै सर्वस्वनित्यै सर्ववेपते ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. డిసిసి అధ్యక్షులు నరేష్ యాదవ్ స్పష్టీకరణ. ఎస్సీ సెల్ పదవుల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ. వేరుశెనగ పంటపై రైతుల్లో సన్నగిలిన ఆసక్తి. గత కొన్నేళ్లుగా జిల్లాలో గణనీయంగా తగ్గిన వైనం. సరైన ప్రోత్సాహకాలు అందిస్తే సత్ఫలితాలు ఉంటాయంటూ అన్నదాతలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.